హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. ఈరోజు నేను చెప్పే రెసిపీ చక్కెర పొంగలండి. దీనికి నేను ఒక అరకప్పు, నేను చూపించిన కప్పుతో అరకప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాను. ఎందుకంటే పండుగలప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటారు, ప్రసాదాలకి చేయడానికి ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. రెసిపీ కూడాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ స్వీట్ ఎక్కువగా ఉన్నా కూడా ఎవరు కూడా తినడానికి ఇష్టపడట్లేదు. అందుకే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే మెథడ్లో నేను చెప్తున్నాను అండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఏమంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఈ జీడిపప్పు, కిస్మిస్ వేసాను. వేయించేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకుని అరకప్పు పెసరపప్పు, అలాగే అరకప్పు బియ్యం రెడీ తీసుకున్నాను. దీన్ని ముందుగా వేయించుకోవాలి. పెసరపప్పు వేయించుకుని అది కొద్దిగా వేగిన తర్వాత కలర్ మరి బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చి వేగిన తర్వాత దాంట్లోనే బియ్యం కూడా వేసి వేయించాలి. వేయించేసి దాంట్లోనే సరిపడి నీళ్ళు, 1 కప్పు కాబట్టి 2.5 కప్పులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. చాలా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్లో ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. నేను విడిగానే ఉడకపెట్టాను, తొందరగా అయిపోయింది. దీన్ని ఉడకబెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు మనం తురిమిన బెల్లాన్ని పక్కన మనం తాలింపు బాండి ఉంటుంది కదా, దాంట్లోనే నేను చేశాను. ఎందుకంటే చాలా సింపుల్. ఈ రోజులు ప్రసాదాలు అన్నీ చేయడమే కానీ ఎవరు తినట్లేదు. అదేమో బయట పారేయకూడదు, దాన్ని నిర్లక్ష్యంగా పడేయకూడదు అన్నమాట. అందుకని నేను చాలా సింపుల్గా చేశాను. పూజలప్పుడు ఏదో ఒకటి చేయాలి, స్వీట్ చేయాలన్న అంటారు కాబట్టి అది చేశానండి. అప్పుడు ఈ బెల్లాన్ని 1 కప్పు బెల్లం తీసుకుని దానికి సరిపడి నీళ్ళు పోసి మంచి ముదురు పాకం రానివ్వాలి. ఈ పాకం వచ్చిన తర్వాత మనం ఈలోపు కుక్కర్ ఉంటే కుక్కర్లో ఈ రైస్ పెట్టుకోవచ్చండి. ఈ పప్పు బియ్యం కలిపిన దాన్ని వండొచ్చు, లేదా విడిగానే నేను వండా. తర్వాత దీంట్లోనే బయటికి తీసి దీంట్లోనే ఈ మనం రెడీగా ఉంచుకున్న పాకం, బెల్లం పాకాన్ని ఉడికిన అన్నంలో వేసి అడికి పైకి బాగా కలుపుకొని అలాగే మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా దాంట్లోనే వేసి కలుపుకోవాలి. దానికి ఒక ఏలకాయ తీసుకోండి. కావాలంటే మీరు ఇష్టమైతే ఇంకోటి తీసుకోవచ్చు. నేను ఒక ఏలకాయ సరిపోయింది. అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా తీసుకుని దాంట్లో వేసేసి కలిపేసి ఆ పైన మనం నెయ్యి ఒక 4-5 స్పూన్లు, ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి 4 స్పూన్లు అంటే ఒక అరకప్పు నెయ్యి వేసి కలిపేసి అడికి పైకి కలిపి ఉంచేసేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. ఈ బ్యాచిలర్స్కి, కొత్తగా నేర్చిన వాళ్ళకి, అలాగే జాబ్ హోల్డర్స్ సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ చేయడం టైం పడుతుంది. అది ఎవరు తినకపోతే పారేయడం అవుతుంది. నిర్లక్ష్యంగా పడేయకూడదు. దేవుడి ప్రసాదం అనేది తింటే తినాలి, లేదంటే పడేయకూడదండి. లేదంటే ఆవుకు పెట్టాలి. ప్రసాదం ఏదైనా మిగిలినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని పూజినప్పుడు ప్రసాదం మిగిలినప్పుడు ఆవుకైనా పెట్టాలి, లేదంటే మట్టి తీసి మట్టిలో కప్పటాలి. కింద మటుకు పడేయకూడదు. అది చాలా 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 దోషం అండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనకు ఇలా రెడీ అయిపోయిందండి. ఇది నివేదన చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. మనకి గుడిలో ప్రసాదంలాగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయడం. మీరు కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చడం. ఈ రెసిపీస్ అన్నీ పెడుతుంటే ఎవరు కూడా చూస్తున్నారు కానీ కామెంట్స్ అనేది చేయట్లేదు. నేను కామెంట్స్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.